స్ట్రైట్గా పడుకోండి. రెండు చేతులు శరీరానికి దగ్గరగా. మొదటి ఆసనము పవనముక్తాసనము. రెండు మోకాళ్ళని బెండ్ చేయండి, రెండు మోకాళ్ళని మడవండి. సో మీ రెండు మోకాళ్ళని రెండు చేతులతో పట్టుకోండి. నెమ్మదిగా ఛాతీ వైపు లాగండి. సో మీకు ఎంత వీలవుతుందో అంత ఛాతీకి అదమండి రెండు మోకాళ్ళని. నెమ్మదిగా తలని మెడని పైకి లిఫ్ట్ చేయండి, పొట్ట లోపలికి. పవనముక్తాసనము. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ డైజెషన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సో సరిగ్గా డైజెషన్ కాని వాళ్ళకి తిన్న ఆహారము సరిగ్గా జీర్ణం కాని వాళ్ళకి మంచిదండి ఈ ఆసనము, పవనముక్తాసనము. నెమ్మదిగా తలని మెడని కిందకి దించండి. రెండు చేతుల్ని రిలీజ్ చేయండి, నేలపై ఉంచండి. నెమ్మదిగా రెండు కాళ్ళని ముందుకు చాపి శవాసనంలో రిలాక్స్ అవ్వండి. సో మనం పడుకొని చేసే ఆసనాలకు విశ్రాంతి స్థితి శవాసనము. కాళ్ళు దూరంగా ఉండాలి, రెండు చేతులు శరీరానికి దూరంగా. సో నెక్స్ట్ రెండవ ఆసనము సీదా పడుకొని చేసే ఆసనాలలో పవనముక్తాసనం అండి. సో మీ రెండు మోకాళ్ళను బెండ్ చేయండి. సో నెమ్మదిగా పైకి రండి ఫస్ట్. సో ఎవరికైతే వీలవుతుందో వాళ్ళు పద్మాసనంలో కూర్చోండి. నెమ్మదిగా రెండు మోకాళ్ళని నేల కదా మోచేతులు సపోర్ట్ తీసుకుంటూ, సో మీ నడుముని పైకి లిఫ్ట్ చేస్తూ నేల మీద హాయిగా పడుకోండి. రెండు చేతులు సపోర్ట్ తీసుకుంటూ తలని మెడని పైకి లిఫ్ట్ చేయండి. మత్స్యాసనము. సో దిస్ ఈజ్ గుడ్ ఫర్ diabetic and thyroid patients. So feel the stretch of the neck muscles. This asana stimulates the thyroid gland. ఛాతీ ఎక్స్పాండ్ చేయండి, మీ నడుము కంప్లీట్గా పైకి ఉండాలి. నెమ్మదిగా రెండు చేతులు సపోర్ట్ తీసుకుంటూ తలని మెడని రిలాక్స్ చేసుకోండి. హాయిగా రెండు చేతులు శరీరానికి దగ్గరగా, రెండు కాళ్ళని ముందుకు చాపండి. హాయిగా శవాసనంలో రిలాక్స్ అవ్వండి. కాళ్ళు దూరంగా, రెండు చేతులు శరీరానికి దూరంగా. నెక్స్ట్ మరొక ఆసనము సీదా పడుకొని చేసే ఆసనాలలో సేతుబంధాసనం అండి. పాదాల దగ్గరికి ఉంచండి, రెండు చేతులు శరీరానికి దగ్గరగా. కమ్ టు ఇనిషియల్ స్టేజ్. సో నెమ్మదిగా మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాలకి మోకాళ్ళకి గ్యాప్ ఇవ్వండి. నెమ్మదిగా రెండు చేతులు నేలపై ఉంచి మీ నడుముని మాత్రమే పైకి లిఫ్ట్ చేయండి, మీ భుజాలు లోపలికి. నడుముని కంప్లీట్గా పైకి తీసుకురండి. సో వీలైన వాళ్ళు మడిమలని కూడా పైకి లిఫ్ట్ చేయండి. సో మీ గడ్డము ఛాతీ కానించండి. సేతుబంధాసనము, బ్రిడ్జ్ పోజ్ అంటాము. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ ఆసన ఫర్ ది బ్యాక్ పెయిన్ అండి. ఎవరికైతే నడుము నొప్పి ఇష్యూస్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి చాలా మంచిది. మీ వెన్నపూస బలంగా తయారవుతుంది. నెమ్మదిగా నడుముని కిందకి దించండి. రెండు కాళ్ళు ముందుకు చాపండి. శవాసనంలో రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మరొక ఆసనము సీదా పడుకొని చేసే ఆసనాలు.
నావాసనం అండి. పాదాలు దగ్గరికి ఉంచండి, రెండు చేతులు వెనక్కి చాపండి, రిలాక్స్ చేసుకోండి. శ్వాసను తీసుకోండి ఫస్ట్. సో మీ నడుము నుండి పాదాల వరకు కంప్లీట్గా శరీరం మొత్తము టైట్ చేయండి, బిగపట్టండి. మీ థైస్, మీ నీస్, కాఫ్ మజిల్స్, మీ యాంకిల్స్, మీ టోస్ అండ్ ఎవ్రీథింగ్. స్ట్రైటన్ యువర్ లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీ కంప్లీట్లీ. మరొకసారి శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ సో మీ పాదాలని ఒక 2 feet పైకి లిఫ్ట్ చేయండి. కాలి వేళ్ళని చూడండి. పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి సో ఈ ఆసనం ఎంతో హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ గుడ్ ఫర్ లోయర్ అండ్ అప్పర్ అబ్డామినల్ ఫ్యాట్. నెమ్మదిగా పాదాలు నేల కానించండి. మళ్ళీ 2 చేతులు పైకి స్ట్రెచ్ చేయండి. హాయిగా రిలాక్స్ అవ్వండి శవాసనంలో. కాలు దూరంగా, 2 చేతులు శరీరానికి దూరంగా. నెక్స్ట్ బోర్లా పడుకొని చేసే ఆసనాలు చేద్దామండి. ఒక 2-3 ఆసనాలు. అందరూ కూడా సో మీ శరీరం మొత్తము మీ నేల కానించండి. సో 2 చేతులు స్ట్రైట్గా పాదాల దగ్గరికి. సో దిస్ ఈజ్ ద ఇనిషియల్ స్టేట్ ఫర్ ప్రోన్ పోస్చర్స్ అంటాము. ముందుగా భుజంగాసనం చేద్దామండి, కోబ్రా పోజ్. సో మీ 2 అరచేతుల్ని నెమ్మదిగా ఛాతీకి ఇరువైపులా ఉంచండి. మోచేతుల లోపలికి నెమ్మదిగా తలని, మెడని, మీ ఛాతీని పైకి లిఫ్ట్ చేయండి. సో మీ 2 మోచేతులు కంప్లీట్గా లోపలికి తీసుకెళ్ళండి. మడిమల్ని ఒకదానికొకటి ఆనించండి. ముందుకు చూడండి. సో వీలవుతే కళ్ళు మూసుకోండి లేదా ముందుకు చూడండి. వెన్నపూసకి ఎంతో మంచిది. దిస్ ఆసన స్ట్రెంగ్థెన్ ది spine muscles. So the pressure will be on your upper back. నెమ్మదిగా ఛాతీ, మెడ, తలని నేల కానించండి. మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. మీ 2 అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచండి. పాదాలు కొంచెం దూరంగా. సో తలని, మెడని రిలాక్స్ చేసుకోండి. సో మీకు ఎటు కావాలంటే అటు టర్న్ చేసుకోండి, ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. బోర్లా పడుకొని చేసే ఆసనాలకు విశ్రాంతి స్థితి మకరాసనము. నెక్స్ట్ భుజంగాసనము మరొక వేరియేషన్ అండి. మళ్ళీ పాదాల దగ్గరికి ఉంచండి, 2 చేతులు ముందుకు చాపండి. కమ్ టు ది ఇనిషియల్ స్టేట్ అగైన్. సో ఇప్పుడు మీ 2 అరచేతుల్ని ఛాతీ కిందకి తీసుకెళ్ళండి. సో ఇందాక మనము ఛాతీకి ఇరువైపులా ఉంచాము. ఛాతీ కిందకి తీసుకెళ్తూ సో నెమ్మదిగా తల, మెడ, ఛాతీ, సో మీ పొట్టని కూడా పైకి తీసుకురండి. పాదాల దగ్గరికి ఉంచండి, ముందుకు చూడండి. సో మెడ నొప్పులు లేని వాళ్ళు, సర్వైకల్ స్పాండిలోసిస్ ఇష్యూస్ లేని వాళ్ళు నెమ్మదిగా పైకి చూడవచ్చు. భుజాలు వెనక్కి, ఛాతీ ఎక్స్పాండ్ చేయండి. So the pressure will be on the base of the spine. నెమ్మదిగా మళ్ళీ ముందుకు చూస్తూ మీ పొట్టని, ఛాతీని, తల, మెడ కిందకి తీసుకురండి హాయిగా. మకరాసనంలో రిలాక్స్ ఇవ్వండి. దిస్ ఈజ్ ఆల్సో భుజంగాసన వేరియేషన్ అండి. సో మనకి వెన్నపూస ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మనకి అక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. 2 ఆసనాలు కూడా నడుము నొప్పికి సంబంధించిన ఆసనాలు. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ థైరాయిడ్ ఇష్యూస్.
సో మనం ఎప్పుడైతే మెడని వెనక్కి స్ట్రెచ్ చేస్తామో థైరాయిడ్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. మరొక ఆసనము బోర్లా పడుకొని మళ్ళీ పాదాల దగ్గరికి ఉంచండి. 2 చేతులు ముందుకు చాపండి. కమ్ టు ది ఇనిషియల్ స్ట్రేట్. ధనురాసనం అంటాము. సో మీ మోకాళ్ళు బెండ్ చేయండి. సో మోకాళ్ళకి పాదాలకి గ్యాప్ ఉంచండి. సో మీ 2 అరచేతులతో మీ యాంకిల్స్ పట్టుకోండి. సో ఇది కూడా వెన్నుపూసకి సంబంధించిన ఆసనము. నెమ్మదిగా తల, మెడ, ఛాతీ, పొట్టని పైకి లిఫ్ట్ చేయండి. వీలైతే థైస్ కూడా పైకి తీసుకురండి. తల స్ట్రైట్గా, మన శరీర బరువు మొత్తము పొట్టపై ఉంచుతున్నాము. నెమ్మదిగా 2 కాళ్ళు కిందికి దించండి. హాయిగా రిలాక్స్ చేసుకోండి. గో టు మకరాసన. కాళ్ళు దూరంగా, 2 చేతులు దూరంగా. సో మనము ఆసనాలు అనేవి కంటిన్యూగా కాకుండా కాసేపు శరీరానికి విశ్రాంతి ఇస్తూ మొదలు పెట్టుకోవాలి. నెమ్మదిగా పాదాల దగ్గరకు ఉంచండి. సో ఇప్పుడు బోర్లా పడుకొని చేసే ఆసనాలు ఎప్పుడైతే మనము ప్రాక్టీస్ చేస్తామో సో ఇమీడియట్గా పైకి రావద్దండి. సో నెమ్మదిగా ముందుగా భుజంగాసన 1కి రండి. నెక్స్ట్ భుజంగాసన 2. నెక్స్ట్ మోకాళ్ళు బెండ్ చేసి నెమ్మదిగా 2 చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేయండి. హాయిగా కూర్చోండి. సో వీలవుతే వజ్రాసనంలో కూర్చోండి లేదా పద్మాసనము, ఏదైనా ఒక మెడిటేటివ్ పోస్చర్, ధ్యాన స్థితిలో కూర్చోండి. 2 చేతులు చిన్ముద్రలో, మీ చూపుడు వేలు, బొటన వేలు టిప్స్ టచ్ చేయండి. మిగతా 3 వేలు స్ట్రైట్గా, వెన్నపూసని తల మెడ స్ట్రైట్గా ఉంచండి. సో ఏవైతే ముఖ్యమైన ఆసనాలు మనము ముందుగా కూర్చొని చేసాము, ఆ తర్వాత నిలబడి చేసుకున్నాము, ఆ తర్వాత లైన్ డౌన్ ఆసనాస్ చేసాము, కొన్ని బోర్లా పడుకొని చేసుకున్నాము. సో ఈ ఆసనాలు అనేవి ప్రతిరోజు మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ప్రాణాయామాలతో మనము ఎండ్ చేద్దాము. సో ఇదివరకు మనము ఆసనాలు సో ఫిజికల్ రిలాక్సేషన్కి మంచిది. సో ఇప్పుడు మనము శరీరంతో పాటు మన మైండ్ని కూడా రిలాక్స్ చేసుకోవాలి. సో దాని కొరకు మనము ప్రాణాయామాలు మొదలు పెడదాము. ఎడమ చేయి చిన్ముద్రలో ఉంచండి. సో మీ కుడి చేయి నాసికాగ్రముద్ర. సో మీ చూపుడు వేలు మధ్య వేలుని, సో 2 వేళ్ళని మడవండి, ఫోల్డ్ చేయండి. సో మీ నాసికాగ్రముద్ర అంటామండి. ఈ విధంగా ఉంచినప్పుడు మీ కుడి బొటన వేలుని కుడి ముక్కు పైన ఉంచండి. సో మీ కుడి ముక్కుని కంప్లీట్గా క్లోజ్ చేయండి. కళ్ళు మూసుకోవాలి. ఒక 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఎడమ ముక్కు నుండి దీర్ఘ శ్వాసను తీసుకోండి. మీ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో ఉంగరం వేలుతో ఎడమ ముక్కును క్లోజ్ చేసి కుడి ముక్కుతో శ్వాసని నెమ్మదిగా బయటకు వదలండి. మళ్ళీ కుడి ముక్కుతో దీర్ఘ శ్వాస తీసుకోవాలి. మళ్ళీ కుడి ముక్కుని బొటన వేలుతో క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసని మొత్తము బయటకు వదిలిపెట్టండి. సో ఇలా చేసినప్పుడు మనకు ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు.
సో మనం ఎడమ ముక్కుతోనే స్టార్ట్ చేస్తాము, మళ్ళీ ఎడమ ముక్కుతోనే మనము ఎండ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద 1 రౌండ్ ఆఫ్ ప్రాణాయామ. సెకండ్ రౌండ్ మళ్ళీ చేయండి. So deep inhalation through the left nostril slowly. Just hold it for 1 or 2 seconds and slowly release the breath through the right nostril. Again, deep breath through the right nostril. Exhale slowly through the left nostril. Another 3 more rounds. సో చాలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. శ్వాసని పూర్తిగా నెమ్మదిగా లోపలికి తీసుకోవాలి. శ్వాసని వదిలేటప్పుడు కూడా నెమ్మదిగా బయటకు వదిలిపెట్టాలి. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస పైనే ఉండాలి. చల్లని గాలిని మనము నాసికా రంధ్రాల ద్వారా లోపలికి తీసుకుంటున్నాము. ఎప్పుడైతే శ్వాసని బయటకు వదిలిపెడతామో సో మనకి నాసికా రంధ్రాల ద్వారా వెచ్చని గాలి అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ ప్రాక్టీస్. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఎప్పుడైతే శ్వాసని ఎడమ ముక్కు నుండి బయటకు వదిలిపెడతారో ప్రాణాయామాన్ని స్టాప్ చేయండి. మళ్ళీ కుడి చేయి అదే స్థితి నుండి ధ్యాన స్థితిలో ఉంచండి. చిన్ముద్ర అంటాము. అనులోమ విలోమ ప్రాణాయామం అనేది వెరీ డీప్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ అండి. మన మైండ్ మనస్సు చాలా తేలికగా అనిపిస్తుంది. స్ట్రెస్, టెన్షన్స్, డిప్రెషన్ ఎవరైతే ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళు రోజు కనీసము 10 to 15 minutes ఈ ప్రాణాయామం చేసుకోవడం ద్వారా చాలా లాభాలని పొందొచ్చు. మరొక నిమిషం పాటు అదే స్థితిలో ఉంటూ మీ మైండ్లో ఉన్న నిశ్శబ్దాన్ని చూడండి. ముఖము ప్రశాంతంగా, నెక్స్ట్ రెండవ ప్రాణాయామము భ్రామరి ప్రాణాయామము. మీ 2 అరచేతులు బొటన వేళ్ళని చెవులపై ఉంచండి. చెవులని సగం మాత్రమే క్లోజ్ చేయండి. కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు. జస్ట్ క్లోజ్ దెమ్ పార్షియల్లీ. సో మిగతా 4 వేళ్ళని కళ్ళపై ఉంచండి. చక్కగా ఛాతీ ఎక్స్పాండ్ చేయండి. 2 మోచేతులు సీదా ఉంచండి. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసని తీసుకుంటూ మకారము ఉచ్చారణ చేద్దాము. టేక్ డీప్ లాంగ్ బ్రెత్. ఒక 5 rounds ప్రాక్టీస్ చేద్దామండి. మళ్ళీ దీర్ఘ శ్వాస.
నెమ్మదిగా 2 చేతుల్ని మళ్ళీ ధ్యాన స్థితిలో ఉంచండి. చిన్ముద్రలో కళ్ళు మూసుకొని మకార ప్రకంపనాల్ని, ప్రతిధ్వనిని మీ తల భాగంలో గమనించండి. So we can experience some type of vibrations, positive vibrations. So this is also relaxative pranayama andi. Stress, tension, depression ki manchidi, as well as సో రాత్రిళ్ళు కొంతమందికి సరిగ్గా నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు సో పడుకునే ముందు ఒక 5-10 నిమిషాలు ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేయడం ద్వారా చక్కగా నిద్ర పడుతుంది. సో ఆ విధంగా కొన్ని నెలల పాటు కనీసము 4 to 5 months ప్రాక్టీస్ చేయాలి. మైగ్రేన్, హెడేక్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ప్రాణాయామం ఇది. ఈ 2 ప్రాణాయామాలు కూడా మనకు ప్రెగ్నెంట్ లేడీస్కి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. సో ఎందుకంటే వాళ్ళు ఆ 9 months ఎలాంటి టెన్షన్స్ లేకుండా చక్కగా ప్రశాంతంగా ఉండడానికి ప్రాణాయామాలు బాగా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మీ శరీరంతో పాటుగా మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంది. నెమ్మదిగా కళ్ళు తెరవండి. సో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనకి రిలాక్సేషన్ అనేది ఓన్లీ యోగాభ్యాసం ద్వారానే మనము పొందవచ్చును. సో మనము ప్రతిరోజు నిత్య యోగా సాధన ద్వారా మన జీవన విధానంలో చాలా గొప్ప మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాల్ని పొందవచ్చండి. సో అందుకే ప్రతిరోజు యోగాని